వెల్కమ్ టు ఇంజనీర్ అన్సైట్. ఈ వీడియోలో మనము ఒక 30 ఫీట్ బై 40 ఫీట్ హౌస్కి ఫౌండేషన్కి మొత్తం ఎంత స్టీల్ అవసరం అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాము. ఇది మన దగ్గర ఉన్న బేసిక్ ప్లాను. ఈ 30 ఫీట్ బై 40 ఫీట్ హౌస్, దీంట్లో టోటల్గా 10 ఫుటింగ్స్ ఉన్నాయి. మీరు స్టీల్ క్యాలిక్యులేషన్లో ఫుట్టింగ్లో చేస్తున్నా, కాలంలో చేస్తున్నా, బీమ్లో చేస్తున్నా, స్లాబ్లో చేస్తున్నా, మీకు నార్మల్ టర్మినాలజీలు 2 బార్స్ గురించి తెలియాలి. అది ఒకటి మెయిన్ బార్, రెండోది డిస్ట్రిబ్యూషన్ బార్. మెయిన్ బార్ అంటే ఫుటింగ్ లోడ్ మొత్తము ఈ మెయిన్ బారే క్యారీ చేస్తుంది. సో మెయిన్ బార్ ఎప్పుడైనా ఇక్కడ బాటమ్ ప్రొవైడ్ చేస్తాము, ఇది మొత్తము లోడ్ని క్యారీ చేస్తుంది. ఈ మెయిన్ బార్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకు బెండ్ మూమెంట్ కానీ, టెన్షల్ ఫోర్స్ కానీ, ఇదంతా ఈ మెయిన్ బారే మనకు క్యారీ చేస్తున్న వల్ల ఈ మెయిన్ బార్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ బార్. ఈ డిస్ట్రిబ్యూషన్ బార్ ఏమొచ్చేసరికి ఈ పైన పెట్టే వాటిని డిస్ట్రిబ్యూషన్ బార్ అంటారు. ఈ డిస్ట్రిబ్యూషన్ బార్ వచ్చేసరికి ఇవి లోడ్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎట్లా? పైన కాలం నుంచి వచ్చిన లోడ్ మొత్తము స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. మొత్తం ఫుట్టింగ్ అందరికి స్ప్రెడ్ చేస్తాయి. ఆ లోడ్ని ఎండ్లో మోసేది మెయిన్ బార్స్. నార్మల్గా మెయిన్ బార్ అనేవి హయ్యర్ డయా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఫుట్టింగ్ డ్రాయింగ్ కనుక మీరు చూస్తే దాంట్లో ఎక్కువ ఏ సైజ్ డయా అయితే ఎక్కువ ఉంటుందో అదే మెయిన్ బారు. ఈ మెయిన్ బార్ని మనము బాటంలో ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ బారు. ఈ మెయిన్ బార్ కంటే తక్కువ డయా ఉంటాయి లేదా సేమ్ డయా ఉంటాయి. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ బార్స్ మెయిన్ బార్స్ పైన ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తే ఈ బ్లాక్ కలర్లో ఉన్న బార్స్ వచ్చేసరికి మెయిన్ బారు. ఓకే, ఈ గ్రీన్ కలర్లో ఉన్న బార్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ బార్. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లియర్ కవర్. క్లియర్ కవర్ అంటే ఫుట్టింగ్ రెయిన్ఫోర్స్మెంట్ బయటకు ఎక్స్పోజ్ అవ్వకూడదు అని చెప్పేసి మనం కాలంలో ఒక రకం కవర్ ఇస్తాము, అట్లానే స్లాబ్లో ఒక రకం కవర్ ఇస్తాము. ఫుట్టింగ్ అనేది కంప్లీట్గా మట్టి లోపల ఉంటుంది కాబట్టి దాంట్లో ఈ వాటర్ ఎఫెక్టు, సీపేజ్ ఎఫెక్టు ఇవన్నీ హెవీ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఫుట్టింగ్లో కవర్ అనేది చాలా ఎక్కువ ఇస్తాము. ఎంత కవర్ ఇస్తామంటే 50 mm కవర్ ఇస్తాము. మీకు ఆల్రెడీ చెప్పాను, మన స్టీల్ క్యాలిక్యులేషన్స్లో అన్నిటినీ ఎంఎంలోనే కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు దీంట్లో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి లాంగర్ డైమెన్షను, ఇంకోటి షార్టర్ డైమెన్షను. సో మీ ఐడియా కోసం నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను. 1500, 1200. ఓకే, ముందు మనము షార్టర్ డైమెన్షన్కి స్టీల్ క్యాలిక్యులేట్ చేద్దాం. షార్టర్ డైమెన్షన్ అంటే ఈ డైమెన్షన్లో. ఓకే, సో ఈ డైమెన్షన్లో స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టీల్లో మనకు ముందు కావాల్సింది నెంబర్ ఆఫ్ బార్స్, సెకండ్ కట్టింగ్ లెంత్. నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసరికి మనకి లెంత్ బై స్పేసింగ్ ప్లస్ 1 నెంబర్. ఇది మనకు నెంబర్ ఆఫ్ బార్స్కి యూజ్ చేసే ఫార్ములా. ఇక్కడ మనం రాసుకున్నాం సైడ్లో షార్టర్ అని చెప్పేసి. ఇక్కడ మనం చూస్తే డయా మనం ఇచ్చేస్తుంది 10 mm బార్స్, @150 సెంటర్ టు సెంటర్. లాంగ్ బార్స్ మెయిన్ బార్స్కి, డిస్ట్రిబ్యూషన్ బార్కి ఇక్కడ సేమ్ డయా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ బార్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1200 mm ఉంది. దాన్ని ఎటు సైడ్ ప్లేస్ చేస్తున్నాము? 50-100 లెంత్కి ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ ఒకటి ప్లేస్ చేసాము, మళ్ళీ రెండో లెంత్ ప్లేస్ చేసాము. సో ఈ 50-100 లెంత్కి మనము ఇక్కడ లెంత్ కన్సిడర్ చేసేటప్పుడు మనము షార్టర్ డైమెన్షన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తుంటే లెంత్ అనేది లాంగర్ డైమెన్షన్కి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుంది? ఈ లెంత్ వచ్చేసరికి మన టోటల్ లెంత్ 1500 మైనస్ మనము కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ దగ్గర స్టీల్ రాడ్స్ అనేది ప్లేస్ చేయము. సో ఇటు సైడ్ కవర్ 50 mm మైనస్
ఇటు సైడ్ కవర్ 50 mm, టోటల్ 1400. ఇది మనకు లెంత్. సో నెంబర్ ఆఫ్ బార్స్కి మనకి లెంత్ 1400 డివైడెడ్ బై స్పేసింగ్ 150 ప్లస్ 1. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 9.3 ప్లస్ 1 వస్తుంది. సో 1450 9.3 అవుతుంది, ప్లస్ 1 కలిపితే 10.3 అవుతుంది. మనం ఎప్పుడైనా కానీ నియరెస్ట్ అండ్ బిగ్ రౌండ్ ఫిగర్ నెంబర్ని కన్సిడర్ చేసుకోవాలి. సో 10.3కి నియరెస్ట్ అండ్ బిగ్ రౌండ్ ఫిగర్ నెంబర్ 11 నెంబర్స్. ఓకే, సో షార్టర్ స్పాన్లో 10 mm డయావి 11 నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు కట్టింగ్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మీరు కనుక ఇక్కడ చూస్తే మీకు బార్స్ ఈ షేప్లో ఉన్నాయి. ఓకే, నార్మల్ మనకు ఫౌండేషన్ సైజు షార్టర్ స్పాన్ కాబట్టి 1200 తీసుకుంటున్నాము. ఈ 1200 సైడ్లో చూస్తే మీకు ఇట్లా వస్తుంది. దీంట్లో క్లియర్ కవర్ ఎంత 50 mm, ఇటు సైడ్ క్లియర్ కవర్ ఎంత 50 mm తీసేయాలి. సో ఈ కట్టింగ్ లెంత్ ఏదైతే ఉందో దీంట్లో ఫౌండేషన్కి వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ లెంత్, నెక్స్ట్ బెంట్ లెంత్. ఈ బెండ్ లెంత్ అనేది ఇటు సైడ్ మనకు 90 డిగ్రీ యాంగిల్ బెండ్ అయింది, ఇటు సైడ్ మనకు 90 డిగ్రీ యాంగిల్ బెండ్ అయింది. ఇది 2 సైడ్స్ ఉంది కాబట్టి ఇంటూ 2 నెంబర్స్. ఓకే, దీంట్లో నుంచి మైనస్ క్లియర్ కవర్, ఇటు సైడ్ 2 సైడ్స్ ఉంది, 2 సైడ్స్లో క్లియర్ కవర్ మైనస్ బెండ్ యాంగిల్ డిడక్షన్. బెండ్ యాంగిల్ ఎంత 90 డిగ్రీస్, ఆ డిడక్షన్ చేసిన 2 నెంబర్స్. 90 డిగ్రీస్ బెండ్ యాంగిల్ అయితే 2 టైమ్స్ డయాని డిడక్షన్ చేయాలి. మనం డయా ఏం యూజ్ చేస్తున్నాము 10 mm. సో 10 mm 2 టైమ్స్ డిడక్షన్ చేయాలి. 2 × 10 ఇక్కడ 20 mm అవుతుంది. సో ఇక్కడ ఒక బెండ్ యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక బెండ్ యాంగిల్ ఉంది. సో 2 నెంబర్స్ మనం డిడక్షన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చేస్తే మనకు లెంత్ 1200 మైనస్ బెంట్ లెంత్ అనేది చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫుట్టింగ్ మనకి 400 ఉంది, కొంతమంది డైరెక్ట్గా 400 దాకా బెంట్ లెంత్ ఇస్తారు. ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి బెంట్ లెంత్కి ఒక ఫార్ములా ఉంది. బెంట్ లెంత్ అనేది 8 టైమ్స్ డయా మినిమం ఇంత ఉండాలి అండ్ మ్యాక్సిమమ్ 16 టైమ్ డయాకి అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఈ ఫార్ములాని చేయాలి. కొంతమంది ఇట్లానే ఫుట్టింగ్ 400 ఉందని చెప్పేసి దాన్ని పైకి 400 దాకా ఇస్తుంటారు. అట్లా ఇస్తే మీకు ఎక్స్ట్రా స్టీల్ వేస్ట్ అవుతుంది. సో 8 టైమ్ డయా 16 టైమ్ డయా, మనం దీంట్లో బెంట్ లెంత్కి 12 టైమ్స్ ఆఫ్ డయా అనేది తీసుకుందాము. డయా మనకి 10 mm కాబట్టి 12 టైమ్స్ ఆఫ్ 10 అంటే 120 mm. సో 120 ఇది ప్లస్ ఇటు సైడ్ రెండు సైడ్ బెంట్ లెంత్ ఉన్నాయి 2 నెంబర్స్ మైనస్ క్లియర్ కవర్ 50 × 2 నెంబర్స్ మైనస్ బెంట్ యాంగిల్, ఇందా మనం బెంట్ యాంగిల్ చూసాము 20 × 2 నెంబర్స్. సో ఇది మనకు టోటల్గా 1300 mm వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ షార్టర్ స్పాన్లో 10 mm డయా 11 నెంబర్స్, ఒక బార్ వచ్చేసరికి 1300 mm అంటే 1.3 మీటర్స్ని కట్ చేయాలి. ఈ స్టీల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. స్టీల్ క్యాలిక్యులేషన్ అండ్ ఎస్టిమేషన్. చాలామంది ఏముందిలే సైట్లో వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి దీన్ని ప్రాపర్గా తీసుకోరు. బట్ ఇది తీసుకోవడం వల్ల మీకు వేలల్లో డబ్బు సేవ్ అవుతుంది.
ఎలా సేవ్ అవుతుందో కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు షార్టెస్ట్ స్పాన్ అయిపోయింది. నెక్స్ట్ మనం లాంగెస్ట్ స్పాన్కి ఫైండ్ అవుట్ చేద్దాం. లాంగర్ స్పాన్లో 1500, ఇది ఇటు సైడ్ 1200. ఫస్ట్ నెంబర్ ఆఫ్ బార్స్ మన ఫార్ములా లెంత్ బై స్పేసింగ్ +1. సో లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాము. లెంత్ మనం ఏ డైమెన్షన్ అయితే తీసుకుంటాం దానికి ఆపోజిట్ 1200. దీంట్లో నుంచి మనకి క్లియర్ కవర్ 2 సైడ్ 50, 2 సైడ్ ఉంది కాబట్టి 2. సో ఇది మనకి 1100 వస్తుంది. 1100 బై 150 +1. సో ఇది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 7.3 అవుతుంది. 7.3 + 1 8.3. దాని దగ్గరలో ఉన్న లార్జెస్ట్ నెంబర్ రౌండ్ ఫిగర్ 9 నెంబర్స్. ఓకే, మన నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చినాయి. నెక్స్ట్ కట్టింగ్ లెంత్. కట్టింగ్ లెంత్ మీకు ఇందా చెప్పినట్టు లెంత్ ఆఫ్ బార్ లెంత్ ఆఫ్ డైమెన్షన్ ప్లస్ టూ సైడ్స్ బెండ్ లెంత్ మైనస్ 2 sides of clear cover minus 2 sides of bend angle. So length 1500 plus 2. ఇందాక మనం బెండ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసాము. బెండ్ లెంత్ 12 times of d తీసుకుంటున్నాము. ఇది 16 times of d కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఎవరైనా ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే మీరు గుర్తుపెట్టుకోండి. సో 12 times of d 120 into 120 minus 2 times of clear cover అంతా 50 mm minus 2 times of bending angle. ఇందా మీకు చెప్పాను 90 degrees ఉంటే 90 degrees కనుక బెండింగ్ ఉంటే 2 times of డయా తీసుకోవాలి. 2 times of 10 numbers. సో ఇది మనకి టోటల్ 1.6 మీటర్ వస్తుంది. సో ఇప్పుడు మనకు ఎన్ని నెంబర్స్ కావాలని తెలుసు, ఎంత క్వాంటిటీ కావాలని కూడా తెలుసు. ఇప్పుడు దీన్ని మనం టేబుల్లో ఫార్మాట్ చేద్దాము. ఇక్కడ రిమూవ్ చేసేసి లాంగర్ బార్స్ 10 mm @9 numbers 1600 mm. ఓకే, ఇప్పుడు టోటల్ ఒక ఫుట్టింగ్కి ఎంత వెయిట్ కావాలో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. ఫర్ ఫుట్టింగ్ ముందు లాంగర్ చూసుకుంటే 9 into 1.6 14.4 meters అవుతుంది. నెక్స్ట్ షార్టర్ చూసుకుంటే ఇక్కడ 11 numbers into 1.3 ఇది వచ్చేసరికి 14.3 meters అవుతుంది. టోటల్ లెంత్ 28.7 meter. అంటే ఒక ఫుటింగ్కి మనకి 28.7 meter స్టీల్ కావాలి.
సో ఇట్లాంటివి మనకు టోటల్ ఎన్ని ఫుట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నాయి. సో 10 నెంబర్స్కి అంటే టోటల్ ఫౌండేషన్కి 10 into 28.7 అంటే 287 మీటర్స్ స్టీల్ కావాలి. ఓకే, టోటల్ మనకి ఎంత స్టీల్ కావాలి? 287 మీటర్. స్టీల్ మనకి మార్కెట్లో 2 టైప్స్గా లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి మీటర్స్ లెంత్లో ఇస్తారు, 2 వెయిట్లో ఇస్తారు. ఓకే, ఇప్పుడు మనకి మీటర్స్ లెంత్ అయితే 287 మీటర్స్ అన్నాము. షాప్లో ఎక్కడ స్టీల్ వాళ్ళు మనకు కటింగ్ చేసి ఇవ్వరు. సో మనము ఒక స్టీల్ బార్ని తీసుకుంటే, మీరు స్టీల్ బార్లో ఫస్ట్ మీకు తెలియాల్సింది డయా. స్టీల్ బార్ డయా వచ్చేసరికి 8 mm, 10 mm, 12 mm, 16 mm, 20 mm, 25 mm. రెగ్యులర్ రెసిడెన్స్కి ఈ డయాస్ యూజ్ చేస్తాము. ఏ డయాస్ ఉంటాయి. వేరే డయాస్ మీరు కావాలి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి అట్లాంటి వాళ్ళకి సపరేట్గా ఆర్డర్ మీద వేరే డయా యూజ్ చేస్తారు. లేదంటే స్టాండర్డ్లో ఈ డయాస్ యూజ్ చేస్తాము. ఎందుకు ఈ డయాస్ యూజ్ చేస్తాము అంటే, మనం స్టీల్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఈ డయాస్ని యూజ్ చేస్తే మనకు స్టీల్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 12 తర్వాత మీకు 13, 14, 15 లేవు, 16 వస్తుంది. 13, 14 పెట్టినా మీకు అంత స్ట్రెంత్ రావట్లేదు, 16లో ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది అనమాట. సో దానివల్ల స్టాండర్డ్ బేస్ చేసుకొని ఈ డయాస్ అన్నిటిని మనకు మార్కెట్లో ఉంటాయి, వీటినే యూజ్ చేస్తాము. సో ఈ స్టీల్ డయా ఎంత ఉన్నా కానీ స్టీల్ బార్ లెంత్ వచ్చేసరికి 12 మీటర్, అప్రాక్సిమేట్లీ 40 ఫీట్ లెంత్ ఉంటుంది. ఓకే, మీరు 8 mm తీసుకున్నా, 10 mm తీసుకున్నా, 12 mm తీసుకున్నా ఈ 12 మీటర్ అప్రాక్సిమేట్లీ 40 ఫీట్ లెంత్ ఉంది. ఇది మనకి ఒకటి స్ట్రైట్ బార్లో ఇస్తారు, లేదంటే ఇలా బార్లు బ్రెండ్ చేసి ఇస్తారు. ఓకే, ఇలా ఎందుకు ఇస్తారు అంటే, ఇట్లా చేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం ఈజీ. దానికోసం అని చెప్పి స్ట్రైట్ బార్ కానీ బెండ్ బార్స్ కానీ ఇస్తారు. ఈ ఇండస్ట్రియల్ వాళ్ళు డైరెక్ట్గా ఈ స్ట్రైట్ బార్స్ని తెచ్చుకుంటారు. ఎందుకు? లేబర్ మళ్ళీ దాన్ని బెండ్ చేయడానికి టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ బార్స్ యూజ్ చేస్తారు. బట్ రెగ్యులర్ రెసిడెన్షియల్లో చిన్న చిన్న బార్స్, చిన్న చిన్న గల్లీస్లో మనకు రావాల్సి ఉంటుంది. అట్లాంటి టైంలో స్ట్రైట్ బార్స్ మీకు చూడండి ఒకేసారి 40 ఫీట్ లెంత్ ఉంటే రోడ్లు తిరగవు. దానికని చెప్పి అటువంటి ఏరియాలో బెండ్ బార్స్ని యూజ్ చేస్తాము. ఓకే, సో మనకు కనుక మీటర్స్ లెంత్లో తీసుకుంటే మనకెంత? 28 మీటర్స్ వచ్చింది. 28 మీటర్స్ బై ఒక బారు 12 మీటర్స్ లెంత్ ఉంటుంది. సో 287 మీటర్స్ బై 12 మీటర్స్ లెంత్. సో మనకి 23.9 బార్స్ అంటే 24 బార్స్ కావాలి. 30 ఫీట్ బై 40 ఫీట్ కనుక మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇలా మీకు టోటల్ లెంత్లో ఇచ్చే బార్స్ అంటే టాటా బార్స్ అనేవి లెంత్లో ఇస్తారు. ఓకే, మీకు కనుక టాటా బార్స్ యూజ్ చేస్తుంటే డైరెక్ట్గా 24 బార్స్ తెచ్చుకోవచ్చు. ఇదే వెయిట్లో కన్వర్ట్ చేసుకుంటే వెయిట్కి వచ్చేసరికి మనకు ఫార్ములా ఉంది, d²/162. మనం యూజ్ చేస్తున్న డి అంటే డయా. ఏ డయా యూజ్ చేస్తున్నాము? 10 mm డయా యూజ్ చేస్తున్నాము. 10²/162. ఇది మనకి 0.617 kg వస్తుంది. ఇది ఎంత పర్ మీటర్కి? 10 mm డయా 1 మీటర్కి 0.67 kg ఉంటుంది. అప్పుడు 287 మీటర్స్కి ఎంత అవుతుంది? 287 into 0.617. సో ఇది 177 kg అవుతుంది. సో మనం అప్రాక్సిమేట్లీగా 180 kg తెచ్చుకుంటాం. ఓకే, ఇది స్టీల్ క్యాలిక్యులేషను. మీకు స్టీల్ క్యాలిక్యులేషన్ ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్క హౌస్ ఓనర్ ఈ స్టీల్ క్యాలిక్యులేషన్ తెచ్చుకోవాలి. అంటే ఈ స్టీల్ క్యాలిక్యులేటెడ్ స్టీల్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకు అంటే మీరు బెంట్లో కానీ ఓవర్ ల్యాపింగ్లో కానీ ఎక్కడన్నా ఎక్స్ట్రా స్టీల్ యూజ్ చేస్తే స్టీల్ రేట్ వచ్చేసరికి మీకు 70 రూపీ per kg ఉంది.
మీకు ఇప్పుడు మొత్తం 180 kg రిక్వైర్మెంట్ అయింది. సో మీకు టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది? 180 × 70, 12,600 రూపీస్కి ఇంత కాస్ట్ అవుతుంది. ఇది మీ ఫుటింగ్ స్టీల్. దీంట్లో మీరు స్టీల్లో చిన్నవి మిస్టేక్స్ చేసినా, బెండ్ యాంగిల్ ఎక్కువ పెట్టినా, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ స్టీల్ వాడినా దానివల్ల మీకు స్ట్రెంత్ అనేది రాదు, వచ్చినా అది యూజ్ ఉండదు అనమాట. మెయిన్ ఏంటంటే స్ట్రెంత్ వచ్చినా కానీ దానివల్ల మనకి యూజ్ ఉండదు. మన రిక్వైర్డ్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ డ్రాయింగ్లో ఉంటుంది, దానికంటే ఎక్కువ స్టీల్ వాడడం అన్నేస్తారు. మీరు ఈ ప్రాపర్ బార్ బెండింగ్ షెడ్యూల్ తీసుకొని దాని ప్రకారం మీరు కటింగ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా స్టీల్ అనేది యూజ్ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు దీంట్లో స్టీల్ వేస్టేజ్ ఒక 20 kgs కనుక వేస్టేజ్ కనుక మీరు వాడితే, అంటే మీకు కటింగ్ లెంత్లు చేసుకోవడము అది తెలియకపోతే 20 kgs వేస్ట్ అయ్యారు. 20 × 17 అంటే ఎంత? 1400 రూపీస్ వేస్ట్ అవుతున్నట్టే. ఓకే, సో ప్రతి ఒక్కరూ బార్ బెండింగ్ షెడ్యూల్ తీసుకోండి, దాని ప్రకారమే స్టీల్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. దీనికి మనకు ఒక ఫార్మాట్ కూడా ఉంటుంది బార్ బెండింగ్ షెడ్యూల్లో. ఎవరైనా హౌస్ ఓనర్స్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ని ఫాలో చేయొచ్చు. సీరియల్ నెంబర్, టైప్, నెంబర్స్, కటింగ్ లెంత్, స్పేసింగ్ 8 mm, 10 mm, 12 mm, 16 mm. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫుట్టింగ్ది షార్టర్ స్పాన్లో ఒకటి, సెకండ్ది ఫుట్టింగ్లో లాంగర్ స్పాన్లో ఒకటి. సో దీంట్లో మనం చూసుకుంటే షేప్, ఈ రకమైన షేప్ ఉండాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ మనకు వచ్చింది షార్టర్ స్పాన్ 11 నెంబర్స్. ఎంత లెంత్? కటింగ్ లెంత్ 1.3 మీటర్. ఓకే, స్పేసింగ్ 150 mm స్పేసింగ్ యూజ్ చేస్తున్నాము. మనకి దాన్ని బేస్ చేసుకొని (14.3 మీటర్) ఒక ఫౌండేషన్ క్యాలిక్యులేట్ చేసాము. ఇక్కడ ఇంకోటి నెంబర్ ఆఫ్ ఫౌండేషన్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఒక 10 నెంబర్స్ మనం ఉన్నాయి. సో ఇది చేస్తే 143. ఇక్కడ కటింగ్ లెంత్ ఇది మీటర్స్లో ఆర్ ఎంఎంలో తీసుకుంటాం, మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ 10 నెంబర్స్, స్టీల్ 9 నెంబర్స్, కటింగ్ లెంత్ 1.6, స్పేసింగ్ 150 mm. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 144, టోటల్ 287. ఇది బీబీఎస్ షెడ్యూల్ ఉంటుంది. ఇది కనుక మీకు కావాలంటే బీబీఎస్ అని కామెంట్ చేయండి, మీకు సెండ్ చేస్తాను. మీరు కనుక బీబీఎస్ ప్రాపర్గా చేసుకుంటే మీకు ఈజీగా 2,000 నుంచి 3,000 రూపాయలు అమౌంట్ సేవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఓన్లీ ఫుట్టింగ్లోనే. మీరు కంప్లీట్గా బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకుంటే మీరు బీబీఎస్ ప్రాపర్ ఉండి స్టీల్ కటింగ్ అదే డైమెన్షన్ చేసుకుంటే మీకు 10,000 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు. G+2, G+3, G+4 బిల్డింగ్స్ అయితే 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కనుక 2026లో హౌస్ కడుతుంటే మీకు హౌస్ ప్లాన్, స్ట్రక్చరల్, ఎలివేషన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఇవన్నీ డ్రాయింగ్స్ మనం ప్రొవైడ్ చేస్తాము. మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే కింద మా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము కాలం స్టీల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కామెంట్ చేయండి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.